అనేది. అంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మనం గతంలోంచి కూడా చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్లు పెట్టడం జూదం ఆడడం అనేది మనకు వస్తుంది. బట్ ఇది ఆఫ్లైన్లో మనం ఇన్ని రోజులు చూసాం మన తాత ముత్తాతల నుంచి కావచ్చు, ఇప్పుడు అప్పటి నుంచి ఇది ఉంది. బట్ ఇప్పుడు మాత్రం అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఈ బెట్టింగ్ కాస్త యాపిల్లోకి వచ్చింది అనుకోవచ్చా? కరెక్ట్. ఇప్పుడు మనకేమైందంటే అంతకుముందు మీరు ఏం చేసినా తెలిసేది. ఇప్పుడు ఊరిలో మీరు ఎవరు తాగినా మన ఊరిలో తాగే వాళ్ళు అందరూ కూడా తెలిసేది పేరు, వాళ్ళ పేరుతో అదే పిలిపి అని ఒరిజినల్ పేరు మానేసి అది చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు తాగేవాళ్ళు చాలా తక్కువ ఉంది. అట్లానే ఆడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఆడేవాళ్ళు. అది కూడా ఎక్కడో దూరం ప్రాంతానికి వెళ్ళి ఏదో ఒక పండుగ టైంలో ఉండొచ్చు, లేదా స్పెషల్ అకేషన్స్లో ఉండొచ్చు, లేదంటే కొంతమంది గ్యాంగ్ ఏర్పాటు చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు పట్టుబడేవాళ్ళు. ఇప్పుడేమైంది, ఇట్ హ్యాస్ బికమ్ ఆన్లైన్, స్మార్ట్ ఫోన్స్ ద్వారా రావడంతోనే అయింది. ప్లస్ ఇప్పుడు ఏమైంది, అంతకుముందు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా మనకు బయటపడేది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటున్నారు, మనకు ఆన్లైన్లో తీసుకుంటున్నారు, ప్లస్ మనకు బ్యాంక్స్ దగ్గర తీసుకుంటున్నారు, ప్లస్ మీకు మెయిన్ లోన్ యాప్స్ వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా ఈజీ లోన్ ఇవ్వడంతో ఫ్యామిలీస్ తెలుస్తలేదు, ఫ్రెండ్స్కి తెలుస్తలేదు ఏం చేస్తున్నారు. ఓన్లీ మీకు ఆయన దగ్గర మార్పు వచ్చిందంటేనే అప్పుడు తెలుస్తుంది నేను ఏదో మెంటల్లీ డిప్రెషన్లో ఉన్నారు, ఏదో డబ్బులు కోల్పోతున్నారు, ఏదో బాగా ఆలోచిస్తున్నారు అని చెప్తే అప్పుడే బయటపడతాను, లేదంటే బయటపడే ప్రసంగమే లేదు. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వార్తల్లో చూస్తున్నాం చాలా విషయాలు. గేమ్లో పేరెంట్స్కి తెలియకుండా 4 to 5 lakhs, కొంతమంది 10 lakhs కూడా పెట్టి మోసపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం అనుకోవచ్చా పిల్లల్ని కట్టడి చేయడం? డెఫినెట్లీ కీలకం ఉంది. ఎందుకంటే వాళ్ళు చూడాలి కదా వాళ్ళు పిల్లల్ని. ఓకే ఏదో ఇప్పుడు పిల్లలు అయితే పేరెంట్స్నే పిల్లలు ఫీజ్ ఇంకా మ్యారీడ్ కాలేదు, ఇంకా అనే ఎడ్యుకేషన్లో ఉన్నారు, లేదంటే ఇంకా పని ఎత్తుకలాడుతున్నారు అని చెప్పి అది ఒక భాగం, పేరెంట్స్ భాగం. సెకండ్ భాగం ఫ్యామిలీ, మిస్సెస్ కావచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చూసుకోవడము. ఇట్లా మా ఫాదర్ కావచ్చు వీళ్ళు ఏమాదరు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, పేరెంట్స్ అయితే మా బాబు ఏమాదరు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు కూడా దే షుడ్ కీప్ అ ఫోకస్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ అయింది, ఎక్కడైనా ఏమాదరు చేసుకోవచ్చు. సో అలాంటి ఉన్నప్పుడు మన వాడు ఏమాదరు ఇల్లీగల్ యాక్టివిటీ తీసుకోవాల్సిందని చెప్పి ఫ్యామిలీ పైన ఉంది, పేరెంట్స్ పైన కూడా ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఆ మనుషులు వచ్చే మార్పుని వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూనే ఉండాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే ఒకటే రోజు కానీ ఇట్లా పోయి ఇట్లా ఆడి ఇట్లా నష్టపోయేది ఉండదు కదా, అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్గా స్లోగా పాయిజన్కి ఇచ్చినట్లు వాళ్ళు దింపి ఒకరోజు ఖతం చేస్తారు. సో అది వాళ్ళు వాచ్ చేస్తేనే బయటపడుతుంది, లేదంటే లేదు.